పుణ్యలింగేశ్వర స్వామిని నమో నమ. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరము భాద్రపద మాసము శుక్లపక్షము 7/9/2025 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు నందీశ్వర గోత్రవాసులు కీర్తియేషులు నాగభూషణం గారి జ్ఞాపకార్థ తిథి సందర్భంగా అనాథులకు అన్నదానం అందించిన వారు శోభారాణి గారు, సాయి కిరణ్, వనిత గారు, ఆరాధ్య, మహిమ గారు, అదేవిధంగా రెండో కుమారుడు రవి కిరణ్ గారు, వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తియేషులైన నాగభూషణం గారి తిథి జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వదాస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది నేను రావడం 4వసారి. ఇవాళ మళ్ళీ వచ్చాము. మా ఆయన పోయిన రోజని అన్నదానం గురించి ఇవ్వడానికి వచ్చాము. ఇక్కడ వచ్చినందుకు చాలా బాగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు అయినా రాబుద్ది అవుతుంది ఇక్కడికి. ఎవరైనా రావచ్చు ఇక్కడికి. నా పేరు హరినాథ్. నేను ఆసిఫ్ నగర్ హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇది 4th టైం నేను రావడం. ఈరోజు మా నాన్నగారి తిథి. సో ఆయన జ్ఞాపకార్థంగా మాకు తోచింది తీసుకొచ్చాము. అన్నదానానికి తీసుకొచ్చాము, కొంచెం డొనేషన్ ఇచ్చాము. సో ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఈ ఇయర్ ట్వైస్ అయ్యింది. సో లాస్ట్ 3 ఇయర్స్గా మేము వస్తూనే ఉన్నాం. ఇక్కడ చాలా బాగుంది. సో ప్రశాంతంగా ఉంది. ఆకలితో అలమటిస్తున్న అనాథుల ప్రాణాలు, ఉండేందుకు చోటు ఉండదు, ఒంటిపై సరైన బట్ట ఉండదు. మతిహీనులై తిరుగుతున్న ఈ అనాథులను చేరదీసి సేవ చేస్తుంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఇక్కడ జీవిస్తున్న 600 మందికి దాతల ప్రోత్సాహంతో నిత్యాన్నదానం జరుగుతుంది. మానసిక సేవా సుందరం మానవత్వమా. మానవమూర్తులారా, ఒక్కసారి ఈ రక్షణాలయాన్ని సందర్శించండి. మతిహీనులు, వృద్ధులు, అంగవికలాంగులైన వీరి అన్నదానానికి సాయం చేసి మానవత్వాన్ని చాటండి.